సో ఇప్పుడు రవితేజ గారితో 3 సినిమాలు ఎలా కుదిరిందండి? ఏంటి ఎక్కడ పాయింట్? టచ్ చేస్తుడు నుంచి కుదిరిందండి. మిమ్మల్ని టచ్ చేశారా? అన్నయ్య అలా టచ్ చేశారు. ఇంకా అక్కడి నుంచి ధమాకా అండ్ రావణాసుర. ఇంకా అసలు ఇంకా కంటిన్యూస్ చేయాల్సింది, కొద్దిగా లుక్స్ మార్చడం కుదరలేదు, లేదంటే నేను మళ్ళీ చేసేవాడిని అన్నయ్యతో. ఇప్పుడు అలా చూసుకుంటే పరంపర 2, లక్ష్మీ సెన్టీఆర్, అది కూడా లక్ష్మీ సెన్టీఆర్ కాదు, రాజీవ్ గారితో 2, ఇప్పుడు మా కథానాయకుడు మహానాయకుడు 2, ఇప్పుడు ఇది 3 అనుకోండి, పుష్ప 2. ఏంటి ఒకరితో చేసింది అసోసియేట్ రెండోసారి ఖచ్చితంగా అసోసియేట్ అవుతున్నారు. సూపర్ అనాలిసిస్ నువ్వు చేసావు, థాంక్యూ సో మచ్. అసోసియేట్ రెండోసారి కూడా అవుతున్నారంటే ఏదో చేస్తారు, ఇంకా అవ్వాలి. ఏమన్నా ఎలాంటివి ఏమన్నా ఉన్నాయో? బాహుబలి 1, బాహుబలి 2 రాజమౌళి గారితో చేశారు కదండి. తర్వాత రామ్ చరణ్ గారు మగధీరా చేశారు, RRR చేశారు. దట్స్ వే అది జరిగిద్దేమో, ఇంకా అలాంటి ఏమైనా ఉన్నాయేమో. సో మీకు కూడా అలాగే అలాంటిది ఉందన్నమాట అయితే మీ లైఫ్ లో. ఎవరన్నా ఒకవేళ మంచి డైరెక్టర్ పడితే ఖచ్చితంగా రెండో ప్రాజెక్ట్ ఖచ్చితంగా చేయాలి. చేస్తాను. నేను నా ఉద్దేశం ఎప్పుడు రిపీటెడ్ గా వెళ్తూ ఉండాలనేది నాకండి. సరే అయిపోయింది అనేది కాదు, ఎప్పుడుగా కొలాబరేషన్ అనేది ఎప్పుడు వెళ్తూ ఉండాలి. అది సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, అయినా సరే కొలాబరేట్ అయి చేసుకుంటూ వెళ్తుందండి. అందరూ చేశారు. రవితేజ గారు పూరి గారితో ఎన్ని సినిమాలు చేశారండి, శ్రీను వైట్ల గారు, మహేష్ బాబు గారితో. ద వే ఆఫ్ కొలాబరేషన్ బాగుంటుంది.